ఈరోజు మన చర్చకు అందరికీ స్వాగతం. ఈరోజు మనం క్రిస్ బైలీ రాసిన హైపర్ ఫోకస్ అనే పుస్తకం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అవును, చాలా ఆసక్తికరమైన పుస్తకం అది. మనందరికీ సంబంధించిన విషయం కదా? అయితే ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదామా? తప్పకుండా. ఈ సంభాషణ వినడం మొదలుపెట్టినప్పటినుంచి ఒక్కసారైనా మనసు వేరే ఆలోచన వైపుకు వెళ్ళిందా? లేదా పక్కన ఉన్న ఫోన్ వైపు చూడాలనిపించిందా? చాలామందికి జరిగుంటుంది, ఖచ్చితంగా. కాని చూడండి, ఇది మనలో ఏదో లోపం అని కాదు. ఇది మనమిప్పుడు జీవిస్తున్న ఈ ప్రపంచపు తీరు. నిజమే. రచయిత చెప్పినట్టు ఈ రోజుల్లో మన సమయం కంటే కూడా మన ఏకాగ్రతే అత్యంత విలువైనది. అవును. ఈరోజు మన చర్చ అంతా కూడా ఆ ఏకాగ్రతను తిరిగి ఎలా సంపాదించుకోవాలి అనే దాని గురించే. ఎందుకంటే ఆయన చెప్పిన ఒక మాట నాకు చాలా నచ్చింది. ఏమిటది? మనం దేనిపై దృష్టి పెడతామో అదే మన జీవితమవుతుంది. వావ్! ఇది వినడానికి చాలా సింపుల్గా ఉన్నా చాలా శక్తివంతమైన వాక్యం. మనం దేనిపై శ్రద్ధ పెడతామో అదే మన జీవితం. అవును. ఒక్కసారి మన దినచర్యను గమనిస్తే ఇది ఎంత నిజమో అర్థమవుతుంది. ఉదయం అలారం మోగగానే దాన్ని ఆపడానికి ఫోన్ చేతిలోకి తీసుకుంటాం. ఆ తర్వాతేమవుతుంది? అక్కడతో మొదలు, ఒకదాని తర్వాత ఒకటి. ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ మెసేజ్లు, ఆందోళన కలిగించే ఏవో వార్తలు, నోటిఫికేషన్లు, అన్నీ. రాత్రి నిద్రపోయే ముందు కూడా అదే స్క్రోలింగ్. అంటే మనం ఎక్కువగా స్పందిస్తున్నాం, రియాక్ట్ అవుతున్నాం, అంతేగాని ఉద్దేశపూర్వకంగా ఏదీ సృష్టించడం లేదు. కరెక్ట్. ఇది మనల్ని ఒక డిజిటల్ ఫైర్ ఫైటర్ లాగా మార్చేస్తుంది. ఎక్కడ మెయిల్ వస్తే అక్కడికి, ఎక్కడ నోటిఫికేషన్ వస్తే అక్కడికి పరిగెడుతూ ఉంటాం. నిజమే. రోజంతా ఇతరుల పనులకే స్పందిస్తూ ఉంటే ఇక మన సొంత పనులు చేసుకునే సమయం ఎక్కడుంటుంది? సరిగ్గా ఇక్కడే రచయిత మన దృష్టిలో రెండు ముఖ్యమైన స్థితులను పరిచయం చేస్తారు. మొదటిది హైపర్ ఫోకస్, అంటే ఒకే పని మీద పూర్తి ఏకాగ్రత. అవును. ఇక రెండవది స్కాటర్ ఫోకస్, అంటే మనసును స్వేచ్ఛగా లక్ష్యం లేకుండా తిరగనివ్వడం. ఓకే. ఆధునిక ప్రపంచంలో అసలు సమస్య ఏంటంటే ఈ స్కాటర్ ఫోకస్. అది పనికిరాని రూపంలో మన డిఫాల్ట్ మోడ్గా మారిపోయింది. అంటే మనం ఏ పని చేద్దామని కూర్చున్నా ప్రతి నోటిఫికేషన్, ప్రతి చిన్న శబ్దం మన మెదడుకు నువ్వు చేస్తున్న పని ముఖ్యం కాదు, ఇదిగో ఇది చూడు అని ఒక తప్పుడు సిగ్నల్ పంపుతుంది. కరెక్ట్, ఒక తప్పుడు సంకేతం. దీని పర్యవసానాలు అవే గదా మనందరికీ తెలిసినవే. తీవ్రమైన ఒత్తిడి, చేసే పనిలో నాణ్యత తగ్గడం, రోజు చివరికి ఏమీ సాధించలేదనే ఒక అపరాధభావం. అవును. ఇంక చివరికి బర్న్అవుట్. డబ్బుకి బడ్జెట్ వేసుకున్నట్టు మన దృష్టికి కూడా మనం బడ్జెట్ వేసుకోవాలి. కానీ చాలామంది రోజూ మన దృష్టిని పూర్తిగా ఖర్చు చేసేసి ముఖ్యమైన పనులకొచ్చేసరికి అటెన్షన్ బ్యాంక్రప్ట్ అయిపోతున్నారు. దృష్టిని కోల్పోవడం అంటే జీవితంలో ఒక భాగాన్ని కోల్పోవడమే అన్నమాట. అంతే. ఇక్కడే నాకొక ముఖ్యమైన ప్రశ్న వస్తోంది. మనందరికీ ఏకాగ్రతగా ఉండాలని ఉంటుంది, కానీ ఎందుకంత కష్టం? కొన్నిసార్లు నా మెదడు నాకే వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు అనిపిస్తోంది. నేను ఫోకస్ చేద్దామనుకుంటే అది కొత్త కొత్త ఆలోచనలను వెతుక్కుంటూ వెళ్ళిపోతోంది. ఇది చాలామంది అనుభవం. దానికి కారణం మన మెదడు సోమరిది కావడం కాదు. ఓ! అసలు విషయమేంటంటే మన మెదడు మనుగడ కోసం రూపొందించబడింది. సర్వైవల్ ఓరియంటెడ్, ఉత్పాదకత కోసం కాదు. ఆసక్తికరంగా ఉంది. దాని మొదటి పని మనల్ని సురక్షితంగా ఉంచడం. అందుకోసం అది ఎప్పుడూ పరిసరాలను గమనిస్తూ కొత్త విషయాల కోసం, ప్రమాద సంకేతాల కోసం వెతుకుతూ ఉంటుంది. ఆగండి, అంటే నా మెదడు సోమరిది కాదు, అది నన్ను కాపాడటానికి ప్రయత్నిస్తోందా? అవును. వేల సంవత్సరాల క్రితం పొదలచాటున పులి ఉందేమో అని వెతికినట్టే ఇప్పుడు నా ఫోన్లో కొత్త నోటిఫికేషన్ ఉందేమో అని వెతుకుతోందనమాట. ఖచ్చితంగా. సరిగ్గా అదే పోలిక. దానికి తోడు మన మెదడుకు డోపమైన్ చాలా ఇష్టం. డోపమైన్. ఆ డోపమైన్ను మన మెదడు యొక్క వాంటింగ్ కెమికల్ అంటారు. అది మనకు సంతోషాన్ని ఇవ్వడం కంటే సంతోషాన్ని వెదికేలా నిరంతరం ప్రేరేపిస్తుంది. అంటే ఒక రీల్ చూశాక ఆ తర్వాతొచ్చే రీల్ ఇంకా బాగుంటుందేమో, ఇంకా ఫన్నీగా ఉంటుందేమో అనే ఆశ. అందుకే రచయిత మన స్మార్ట్ ఫోన్ను జేబులో ఉన్న క్యాసినోతో పోల్చారు. అవును. ప్రతి స్క్రోల్, ప్రతి రిఫ్రెష్ ఒక స్లాట్ మెషిన్ను లాగినట్లే. బహుమతి వస్తుందో రాదో తెలియని ఆ ఉత్కంఠ, అదే మనల్ని దానికి బానిసను చేస్తుంది. సరిగ్గా అదే. ఈ తక్షణ డోపమైన్ హిట్స్కు అలవాటు పడిన మెదడుకు గంటల తరబడి ఒకే ప్రాజెక్టు మీద ఏకాగ్రతతో పనిచేయడం చాలా బోరింగ్గా అనిపిస్తుంది. నిజమే. కాని రచయిత చెప్పే ఒక కఠినమైన, ముఖ్యమైన నిజముంది. అదేంటంటే అర్థవంతమైన జీవితం బోరింగ్ పనులలోనే ఉంటుంది. ఒక పుస్తకం రాయడం, ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవడం, ఒక వ్యాపారాన్ని నిర్మించడం,
వీటన్నింటికీ లోతైన నిరంతర ఏకాగ్రత అవసరం. అక్కడ తక్షణ ఫలితాలుండవు. మరి దీనికి పరిష్కారమేమిటి? కేవలం మన సంకల్ప బలంతో దీన్ని జయించడం సాధ్యమేనా? ఈరోజు ఫోను ముట్టుకోను అని గట్టిగా అనుకుంటే సరిపోతుందా? రచయిత ప్రకారం పరిష్కారం మనల్ని మనం బలవంతం చేసుకోవడంలో లేదు. ఎందుకు? ఎందుకంటే మెదడు సహజ ప్రవృత్తికి వ్యతిరేకంగా రోజూ పోరాడటం చాలా అలసటతో కూడుకున్న పని. అసలైన పరిష్కారం మన పరిసరాలను ఏకాగ్రతకు అనుకూలంగా మార్చుకోవడంలో ఉంది. అంటే ఫోకస్ అనేదే సంకల్ప బలం మీద ఆధారపడిన విషయం కాదు. కాదు, అది ఒక సెటప్ మీద ఆధారపడిన విషయం. మన వాతావరణాన్ని మనకు అనుకూలంగా డిజైన్ చేసుకోవాలి. సరే, ఆ సెటప్ గురించి వివరంగా చూద్దాం. దానికంటే ముందు అసలు హైపర్ ఫోకస్ అంటే ఏంటో కొంచెం స్పష్టంగా చెప్తారా? తప్పకుండా. హైపర్ ఫోకస్ అంటే ఒక 3 దశల ప్రక్రియ. 1, ఒకే ఒక్క అర్థవంతమైన ముఖ్యమైన పనిని ఎంచుకోవడం. మల్టీటాస్కింగ్ అనే భ్రమను వదిలేయాలి. సింగిల్ టాస్కింగ్. అవును. 2, ఆ పని చేస్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు అన్ని పరధ్యానాలను, అంటే బయటవి లోపలివి అన్నీ తొలగించడం. ఫోన్, సోషల్ మీడియా, అనవసరమైన ట్యాబ్లు అన్నీ. ఇక 3, మన పూర్తి మానసిక శక్తిని, మన అటెన్షన్ స్పేస్ను ఆ ఒక్క పని మీదే కేంద్రీకరించడం. ఈ ప్రక్రియలో రచయిత ఒక ముఖ్యమైన నియమాన్ని చెబుతారు. ఒక విషయానికి మనం ఎంత ఎక్కువ శ్రద్ధ ఇస్తే అది మనకంత అర్థవంతంగా, ఆసక్తికరంగా మారుతుంది. ఖచ్చితంగా. మనం ఏదైనా పనిని పైపైన కాకుండా లోతుగా చేసినప్పుడు దానితో మనకొక అనుబంధం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఒక అపోహ ఉంది కదా. హైపర్ ఫోకస్ అంటే హసిల్ కల్చర్ లాగా రోజంతా విశ్రాంతి లేకుండా కష్టపడటమని అనుకుంటారు. అస్సలు కాదు. ఇది ఉద్దేశపూర్వక లోతు, ఇంటెన్షనల్ డెప్త్ అన్నమాట. రోజులో 90 నిమిషాలు పూర్తి హైపర్ ఫోకస్లో గడిపినా చాలు, రోజంతా పరధ్యానంగా చేసిన పని కంటే ఎన్నో రెట్లు ఎక్కువ నాణ్యమైన ఫలితాలొస్తాయి. ఇది సమయం గురించి కాదు, తీవ్రత గురించి. కరెక్ట్. ఆ లోతును సాధించడానికి రచయిత అటెన్షన్ బడ్జెట్ అనే ఒక అద్భుతమైన ఆలోచనను పరిచయం చేశారు. ఇది నాకు పుస్తకంలో చాలా నచ్చింది. అవును, ఇది చాలా ప్రాక్టికల్ ఐడియా. మనం డబ్బు కోసం బడ్జెట్ వేసుకుంటాం, కానీ మన జీవితంలో డబ్బు కంటే విలువైన మన దృష్టికి బడ్జెట్ ఎందుకు ఉండకూడదు అని రచయిత ప్రశ్నిస్తారు. మంచి ప్రశ్న. మనం సాధారణంగా ఒక టు డూ లిస్ట్ తయారు చేసుకుంటాం. అందులో 10-15 పనులుంటాయి. వాటన్నింటినీ పూర్తి చేయడం అసాధ్యం. దానికి బదులుగా రచయిత ఒక 2 ఫోకస్ లిస్ట్ తయారు చేసుకోమంటారు. అవును. అంటే ప్రతిరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న, ఈరోజు నా పూర్తి దృష్టికి అర్హమైన 2 లేదా 3 అత్యంత ముఖ్యమైన పనులేవి? అంతేనా? సరిగ్గా. ఆ పనులను గుర్తించి వాటి కోసం మన క్యాలెండర్లో సమయం కేటాయించాలి. వాటిని అపాయింట్మెంట్లలాగా చూడాలి. ఉదాహరణకు, ఉదయం 9 నుండి 10:30 వరకు ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ మీద హైపర్ ఫోకస్ సెషన్. అవును. మధ్యాహ్నం 30 నిమిషాలు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి, మిగిలిన చిన్న చిన్న పనులన్నీ ఆ తర్వాత. ఇక్కడ కీలక సందేశమేమిటంటే, మనకు ఎక్కువ సమయం అవసరం లేదు, మనకు తక్కువ పరధ్యానం అవసరం. బాగా చెప్పారు. ఈ ఆలోచన చాలా బావుంది, కానీ ఆచరణలో పెట్టడమే అసలైన సవాలు. ఫోన్ పక్కన పెట్టు అని చెప్పడం సులభమే, కానీ మన పనే ఫోన్ మీద ఆధారపడి ఉన్నప్పుడు ఏం చేయాలి? అద్భుతమైన ప్రశ్న. వాట్సాప్ గ్రూపులో బాస్ మెసేజ్ చేస్తాడు, ముఖ్యమైన మెయిల్స్ వస్తాయి. అలాంటి వాళ్ళకిది ఆచరణ సాధ్యమేనా? అందుకే రచయిత ఒక కఠినమైన నిజాన్ని చెబుతారు. ఆయన చెప్పేదేంటంటే, మనకు ఆత్మనియంత్రణ కాదు, ఫ్రిక్షన్ కావాలి. ఫ్రిక్షన్ అంటే ఒక రకమైన అడ్డంకి. అవును. మనల్ని పరిధ్యానంలోకి నెట్టే విషయాలను కొంచెం కష్టతరం చేయాలి. ఉదాహరణకు, స్వీట్స్ తినకూడదనుకుంటే ఇంట్లో పెట్టుకోకపోవడం మంచిది కదా. నిజమే. అలాగే ఫోన్ వాడకాన్ని తగ్గించాలంటే దాన్ని అందుకోవడం కొంచెం కష్టంగా మార్చాలి. నేను ఈ మధ్య ఒక ప్రయోగం చేశాను. నా ఫోన్లోని సోషల్ మీడియా యాప్స్ అన్నింటినీ హోమ్ స్క్రీన్ నుండి తీసేసి ఒక ఫోల్డర్లో, అది 3వ పేజీలో పడేశాను. మంచి ఐడియా. ఆ యాప్ తెరవాలంటే 3 సార్లు స్వైప్ చేయాలి. నమ్మండి, నా ఇన్స్టాగ్రామ్ వాడకం సగానికి పడిపోయింది. ఆ చిన్న ఫ్రిక్షన్ అంత ప్రభావం చూపింది. అద్భుతమైన ఉదాహరణ. అదే రచయిత చెప్పేది. మరికొన్ని పద్ధతులు. పని చెయ్యాలనుకున్నప్పుడు ఫోన్ను వేరే గదిలో పెట్టడం. ఫోన్ కంటికి కనిపించకపోయినా దాని ఉనికి మన మెదడులోని కొంత శక్తిని హరిస్తుంది. దీన్నే అటెన్షన్ రెసిడ్యూ అంటారు. అంటే ఒక పని నుండి ఇంకో పనికి మారినప్పుడు మన దృష్టిలో కొంత భాగం ఇంకా పాత పని మీదే ఉండిపోతుందన్నమాట. అవును. ఒక నోటిఫికేషన్ చెక్ చేసి మళ్లీ పనిలోకి వస్తే మన మెదడు పూర్తిగా పనిమీద కేంద్రీకరించడానికి చాలా సమయం పడుతుంది. అయితే పుస్తకంలో ఇక్కడే ఒక పెద్ద ఆసక్తికరమైన మలుపుంది. అవును.
ఇప్పటిదాకా మనం పరధ్యానాన్ని ఒక విలన్లా చూశాం. కాని రచయిత స్కాటర్ ఫోకస్ లేదా తరధ్యానంగా ఉండటం ఎల్లప్పుడూ మన శత్రువు కాదని, అది మనకు మంచిది కూడా అని చెప్తారు. ఇది వినడానికి కొంచెం వింతగా ఉంది కదా? అవును, ఇది పుస్తకంలోనే అత్యంత ముఖ్యమైన ఆలోచనల్లో ఒకటి. మనం ఉద్దేశపూర్వకంగా ప్రణాళికతో చేసే స్కాటర్ ఫోకస్ మనకు చాలా అవసరం. అంటే ఏ పని లేకుండా, ఫోన్ లేకుండా, ఏ లక్ష్యం లేకుండా మనసును స్వేచ్ఛగా తిరగనివ్వడం. ఇలా చేసినప్పుడు మన మెదడులోని డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనే భాగం యాక్టివేట్ అవుతుంది. ఓకే, దానివల్ల ప్రయోజనమేమిటి? ఇది మన సృజనాత్మకతకు, భవిష్యత్ ప్రణాళికలకు మరియు సమస్యల పరిష్కారానికి కేంద్రం. మనమొక సమస్యకు పరిష్కారం కోసం తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు దొరకని సమాధానం స్నానం చేస్తున్నప్పుడో నడుస్తున్నప్పుడో తిరోన స్ఫూరిస్తుంది. కరెక్ట్. ఎందుకంటే ఆ సమయంలో మన మెదడు ఒత్తిడి లేకుండా అప్పటి వరకు సంబంధం లేని ఆలోచనలను కలుపుతుంది. అంటే హైపర్ ఫోకస్ మనకు ఒక పనిని పూర్తి చేయడానికి సహాయపడితే, స్కాటర్ ఫోకస్ అసలు ఏ పని చెయ్యాలో, దాన్ని ఎలా కొత్తగా చెయ్యాలో ఆలోచించడానికి సహాయపడుతుంది. సరిగ్గా. ఫోన్ లేకుండా నడకకు వెళ్లడం, లేదా ఏమీ చెయ్యకుండా నిశ్శబ్దంగా కాఫీ తాగడం. కానీ ఇక్కడ కీలకం ఉద్దేశపూర్వకంగా చేయడం. మనం విసుగు చెందినప్పుడు వెంటనే ఫోన్ తీసి స్క్రోల్ చేయడం ఉద్దేశపూర్వక స్కాటర్ ఫోకస్ కాదు, అది పరధ్యానంలోకి పారిపోవడం. ఓకే. రచయిత మాటల్లో చెప్పాలంటే, మనం ఒక విషయం గురించి బలవంతంగా ఆలోచించడం ఆపినప్పుడే ఉత్తమమైన ఆలోచనలు వస్తాయి. అంటే హైపర్ ఫోకస్ ఎంత ముఖ్యమో, ఉద్దేశపూర్వక స్కాటర్ ఫోకస్ కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటి మధ్య సమతుల్యతే కీలకం. ఒకటి గ్యాస్ పెడల్ అయితే మరొకటి స్టీరింగ్ వీల్ లాంటిది. అద్భుతంగా వివరించారు. ఇక ముగింపుగా ఈ పుస్తకం యొక్క సారాంశమేమిటి? ఇది కేవలం మన ఉత్పాదకతను పెంచుకొని ఆఫీస్లో ఎక్కువ పని చేయడం గురించేనా? కాదు, ఇది అంతకంటే చాలా లోతైనది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక హెచ్చరిక. హెచ్చరించడమా? అవును. మన ఆధునిక ప్రపంచం మన దృష్టిని ఒక సరుకుగా చూస్తోంది. ప్రతి యాప్, ప్రతి వెబ్సైట్, ప్రతి అల్గోరిథం మన దృష్టిని ఆకర్షించి దాన్ని అడ్వర్టైజర్లకు అమ్మడానికి నిరంతరం పోటీ పడుతున్నాయి. ఇది అటెన్షన్ ఎకానమీ. అందుకే రచయిత ఒక తుది హెచ్చరిక చేస్తారు. మన దృష్టిని మనం నియంత్రించకపోతే వేరొకరు నియంత్రిస్తారు. అవును. ఆ వేరొకరు మన ఫోన్ కావచ్చు, సోషల్ మీడియా యాప్లు కావచ్చు, లేదా మనని నిరంతరం ప్రభావితం చేసే ఆల్గరిథంలు కావచ్చు. కరెక్ట్. మన జీవితం మన చేతుల్లో కాకుండా ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. చివరిగా రచయిత ఒక అద్భుతమైన రూపకం వాడతారు. చెప్పండి. మన దృష్టి మన జీవిత కరెన్సీ లాంటిది. అది మన దగ్గరున్న అత్యంత విలువైన ఆస్తి. దొరికిన ప్రతి నోటిఫికేషన్కు, ప్రతి రీల్కు ఖర్చు చెయ్యకూడదు. ఆహా. ఒక కోటీశ్వరుడు తన డబ్బును ఎంత జాగ్రత్తగా, ఉద్దేశపూర్వకంగా తనకు విలువనిచ్చే విషయాల మీద ఖర్చు చేస్తాడో, మనం కూడా మన దృష్టిని అంతే జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ఇది వినేవారికి ఒక ఆలోచనను మిగిల్చే ప్రశ్న. ఈ రోజు మన దృష్టిని దొంగిలించడానికి రూపొందించిన ఒక టెక్నాలజీ లేదా ఒక అలవాటును గుర్తించి, దానికి మరియు మనకు మధ్య ఒక చిన్న ఫ్రిక్షన్ను, ఒక చిన్న అడ్డంకిని ఎలా సృష్టించగలం? మంచి ఆలోచన. బహుశా భోజనం చేసేటప్పుడు ఫోన్ను వేరే గదిలో పెట్టడం ద్వారా కావచ్చు, లేదా ఉదయం లేవగానే మొదటి గంటసేపు ఇంటర్నెట్ ఆన్ చేయకుండా ఉండటం ద్వారా కావచ్చు. అవును, ఒక చిన్న మార్పు కూడా పెద్ద ప్రభావం చూపుతుంది. ఒక్క చిన్న మార్పు మన దృష్టి మీద మనకు అపారమైన నియంత్రణను తిరిగి ఇస్తుంది.